సో రైతులు చూస్తే ఎప్పుడు పొలాలలో ఉంటారు, బట్ ఇలాంటి పోటీలు పెట్టినప్పుడే రైతుల్ని మనం చూస్తూ ఉంటాం. ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉంటుందమ్మా. మా ఇప్పుడు కరెక్ట్గా రైతులకు అందరికి కూడా పంటలు చేతికి వచ్చి కొంత సంతోషంగా ఉండేటువంటి సమయం ఈ సమయం. మా బ్రహ్మోత్సవాలు కూడా ఈ సమయంలోనే వస్తాయి ప్రతి సంవత్సరం. ఏప్రిల్ మే నెలల్లోనే మొదటి వారం రెండో వారం లోపల, ఏప్రిల్ ఫస్ట్ వీక్ మంత్ లోపలనే జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మా ప్రాంతంలో రైతాంగం అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే పంటలందరూ కూడా చేతికి వచ్చి ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేతికి వచ్చినాయి అనేటువంటి భావనలో మేము ఉన్నాం. రైతాంగం అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా చెనకేశ్వర స్వామిని కోరుకుంటాం. మా చెనకేశ్వర స్వామి కూడా ప్రతి సంవత్సరం కూడా మా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతమైనా, కరువు పీడిత ప్రాంతమైనా, వర్షాలు పడక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతమైనా కూడా కనీసం బోర్ల మీద ఆధారపడేటువంటి రైతాంగం ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బోర్లకు సమృద్ధిగా నీరు వచ్చే విధంగా చెనకేశ్వరుడి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. అలా చాలా వరకు గతంలో ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం పూర్తి స్థాయిలో బోర్లు ఎండిపోయి రైతాంగం కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు చూసాం. మళ్ళా తర్వాత అటువంటి కరువు పరిస్థితి మేము చూడలేదు. ఇప్పుడు ఈ ప్రాంతం బాగా రైతులు కానీ అలాగే ఇతర వర్గాలు కానీ అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఆ భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మా రైతాంగం సంతోషంగా ఉండాలని మేము అనుకుంటా ఉన్నాం. సంతోషంగా ఉండి మా ప్రాంతంలో అందరికీ మంచి జరిగేలా చూడాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా మా కళ ఆ చెనకేశ్వరుడు నెరవేరుస్తాడని మేము భావిస్తాం. సో ముందుగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మేము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత మార్కాపురం చూస్తే చాలా డెవలప్ చేశారు. సో కొన్ని ప్లేసెస్ కానీ రోడ్డు కానీ అంటే చాలా మంది ఆక్రమించి ముందు కట్టడం జరిగింది. సో వాటిని మీరు ధైర్యంగా ముందుకు వచ్చి రోడ్లను కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారని నిజంగా చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.